పక్కింటి అత్తగాడల రుచులకు స్వాగతం అండి. మీరు అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు అందరూ బాగోవాలని ఆ భగవంతుడిని మరీ మరీ కోరుకుంటున్నాను. ఇదిగోండి చేపల పులుసు రెడీ. ఎలాగో ఏంటో చూసేయండి. అత్తమ్మా అత్తమ్మా చెప్పమ్మా. ఏం చేస్తున్నారు అత్తమ్మా? చేపల కూర వండుదామని అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అంటే అత్తమ్మా ప్రయత్నాలు అంటే ఏ ప్రయత్నాలు? ఏమైనా వీర లెవెల్లో ఏమైనా చేస్తున్నారు అత్తమ్మా? కాదు, ఇప్పుడు దాంట్లో ఇవ్వాల్సినవి ఉంటాయి కదా, ఉల్లిపాయలని మసాలాలని అయ్యని ఇయ్యని అన్ని రకాలు ఉంటాయి కదా. అవునత్తమ్మా. అవి సిద్ధం చేస్తున్నాను. ఇదిగో ఏంటత్తమ్మా? పూర్వం కాలం మా అమ్మమ్మ చేసిన చేపల పులుసు ఇది. మా అమ్మమ్మ చేసేది చేపల పులుసు అన్ని కలిపేసి పెట్టేసేది. ఎలాగా? 2 లవంగాలు, ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక జీలకర్ర, అలాగే ఒక ఎల్లుల్లిపాయ, అల్లం ముక్క, సింపుల్ మసాలా, మంచి టేస్టీ అనమాట. గోదావరి జిల్లాలో ఎక్కువ వేసే మసాలాలు ఇవే వేస్తారు. అవునత్తమ్మ కదా. ఇది ఇక్కడికి ఇగో పచ్చిమిరపకాయలు నాట్లు పెట్టాను, ఒక 5 కాయలు. ఇదిగో ఉల్లిపాయలు 2, ఒక్క టమాటా కోసేసి పెట్టాను. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఈ 2 మిక్సీ పట్టాలి విడివిడిగా. దేని దానికి, అందుకే 2 గిన్నెలు పెట్టాను. మళ్ళీ విడివిడిగా అంటావేంటి? విడివిడిగా అంటాం చూడండి మళ్ళీని. ఇదిగో సరే అత్తమ్మ. ఈ గిన్నెలోకి ఇది పడతావు, ఈ గిన్నెలోకి ఇది పడతావు. అవునత్తమ్మ. అంతలే అత్తమ్మ. అంటే మళ్ళీ కలిపి అన్నారు కదా, కలిపేసానేమోనని. దీని కలిపి అంటే ఇది కలిపి, దీని కలిపి అంటే ఇది కలిపి, ఇవన్నీ కలిపి చేసేస్తావేమో అని విడివిడిగా అని చెప్పాను. అదేంటత్తమ్మ? పొయ్యి మీద చింతకాయలు ఉడికినాయి. ఏదత్తమ్మ? చింతకాయలు ఉడకబెట్టాను. ఇది పులుసు తీసుకోవాలి. చక్కగా ఉన్నాయి తయారైన చింతకాయ. 1/4 కేజీ చింతకాయ అత్తమ్మ. 1/4 కేజీ చింతకాయ. అలాగే చేపలు కడుక్కోవాలి. ఫ్రిడ్జ్ లో తీసావు కదా. అవునత్తమ్మ. ఇది కడగాలి. కడిగితే పులుసు. సరే అత్తమ్మ. చింతకాయ వేసిన చేపల పులుసు. ఇప్పుడు నా పని ఏంటంటే ఈ కడగాలి, అవి మసాలాలు పట్టాలి. అంతే. అది చింతకాయ తొక్కు. మరి ఈ లోపల మీరు గుజ్జు తీసేస్తారు. పక్కనేమో అన్నం ఉడుకుతుంది. కాదత్తమ్మా, ఈ లోపల చింతకాయ గిజ్జు తీసేస్తారు కదా. అదొకటి చెప్పనా? ఆ చేతితో పిసిగితే కాలిపోద్ది కదా. అందుకని ఏం చేస్తాను, పప్పు గుత్తుతోటి ఇలా ఇలా నేస్తే రసం వచ్చేస్తుంది. జల్లిపొట్లు వేసుకోవచ్చు, లేదంటే కింద కొంచేసుకోవచ్చు. జల్లిపొట్లు వేసేసుకుంటే చేతికి ఏమంటుంది? అంటుకోదు. అది ఈజీ పద్ధతి. సరే అత్తమ్మా. అది సంగతి. చేప మొక్కలు బొచ్చి చేపతోటి చింతకాయ పులుసు అంతేనా అత్తమ్మా? ఓల్డ్ పులుసు. అత్తమ్మ ఎప్పుడు చేసే పులుసు కాదు కదా. ఇదిగోండి కొత్తిమీర, కరివేపాకు, అలాగే నాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఒక్క టమాటా పేస్ట్, అలాగే ఇప్పుడు ఈ రుబ్బుకున్న మసాలా ఉంది కదండి, మిక్సీ పెట్టుకున్నది, ఇది సగం వేసేస్తా. సగం దింపుకునే ముందు వేసుకుంటే మంచి ఫ్లేవరును టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసాను కదా. ఇదిగోండి ఉప్పు, సాల్ట్, కళ్ళుప్పు నిండుకుంది కానీ సాల్ట్ సరిపడా ఉప్పు, పసుపు, ఇదిగో కారం. కారం మంచి బాగుంటుందండి, నిరుడి కారం అండి ఇది. అదిగో ఆడించింది కొన్నాను అన్నమాట. ఒకళ్ళు ఆడిస్తారు, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. చాలా బాగుంది. కారం ఎక్కువే పడుద్దండి. కారం లేకపోతే అసలు చేపల కూర బాగోదు. అత్తమ్మ దగ్గర ఒక 5-6 చెంచాలు వేసారా? వేసాను. వేయకపోతే బాగోదు కదా. ఇదిగోండి చిన్న స్పూన్, అందుకని అంత వేసారు. పెద్ద స్పూన్ అయితే 3 చెంచాలు పడుద్ది. అంతే కదా అత్తమ్మ? అవును.
బాగా చిన్న స్పూన్. ఇప్పుడు నూనె పో. నేను ఉజ్జాయింపుని పోతున్నానండి. మామూలుగా అయితే కూర గరిటెతోటి లోతు గరిటె ఉంటుంది కదా, ఒక 4 గరిటెలు పడుతుంది చేపల కూర అనేటప్పటికి. నూనె అంత ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. నూనె తేలాలి కూరలో. దీనికి కొలత ఇచ్చాడండి, మనకి ఎన్ని గ్రాములు కావాలో పోసుకోవచ్చు. కాకపోతే మళ్ళీ మూత నిండా నూనె అయిపోద్దినండి. అయిపోయి మళ్ళీ మనం మూత బాలరించి పెడతాం కదా, అప్పుడు బాగోదని నేను అలా వేయను అన్నమాట. కారం ఇంకా కావాలంటే వేసుకోవచ్చండి, ఎందుకంటే 5-6 పచ్చిమిరపకాయలు వేసేది. పైగా ఇందులో చింతకాయ పులుసు కదండి, కారం చచ్చిపోతుందండి. ఇదిగోండి అత్తమ్మ అన్నీ ఇలా పట్టించేసాం కదా, ఇప్పుడు మనం చింతకాయ రసం తీస్తారు అత్తమ్మ. చెప్పాను కదా పప్పు గుత్తుతో చేస్తానని, అలా తీసేసాను. ఇది తీసుకున్నది ఇలా పోసేసుకోవాలి. అదే చూడండి ఎక్కడ గసి తీసాను. ఇప్పుడు మామూలుగా అనుకోండి చింతపండు పులుసు అనుకోండి, అది ఎక్కువ పోయింది, నేను ముక్క ములిగేలా పోతాను. ఇది కూడా ముక్క ములుగుతుంది కానీ కొంచెం దాని మీద ఎక్కువ వేస్తాను. ఇది చింతకాయ పులుసు, ఇది కొంచెం పలసగా ఉంటేనే బాగుంటుంది, మరి చిక్కగా అయిపోతే బాగోదు. ఇదిగోండి పూర్వం రోజుల్లో పల్లెల్లో పల్లెటూర్లు చక్కటి వంటకాలు చేసుకుని పొయ్యిల మీద పెట్టుకుని కట్టెల పొయ్యి మీద వండుకునేవారు. మంచి టేస్ట్ తోటి ఒక ఇంట్లో చేపల పులుసు అయితే వీధంతా వాసన వచ్చేది. మీరు చేపల పులుసు అని అడిగేవారు, అంత టేస్టీగా బాగుండి. ఇప్పుడు అది కూర అన్నమాట, ఇలా కలిపి పెట్టే కూర. ఇంక ఏమి వేయవసరం లేదు, మనం లాస్ట్లో దింపే ముందు ఈ మసాలా వేసుకుంటాం అంతే. ఇదిగోండి మూత కూడా పెట్టేస్తాను. మా వాడు వంటలు చేసి మూత అలాగొచ్చింది. మూతనే వంకర చేసేసాడు, ఆడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు కదా. మట్టి గిన్నెలు తెచ్చుకోవడానికి దాచేసామండి. గోల్డ్ ఉన్నాయండి, వేలే పెట్టుకున్నాను, సుఖమేముంది. ఇదిగోండి కూర చూసారా, నూనె తేలిపోయింది. దగ్గర చూపించమ్మా, అదిగోండి నూనె చూడండి అలా వచ్చేసింది, అంటే కూర అయిపోయింది అని అర్థం. ఇదిగో మంచి నూనె ఇలా వచ్చేసింది అన్నమాట కూరకి. అంతే, కూర రెడీ అయిపోయింది. గుమ్మగుమ్మలాడే చేపల పులుసు. మా అత్తయ్య గారు చెప్పారు ఒకటి, చేసింది ఒకటి. అదిగో చూడండి, అత్తమ్మ చూసారా. పక్కన మసాలా పెట్టాను కదండి, కొంచెం లాస్ట్లో వేస్తానని చెప్పాను కదా, ఆ మసాలా నేను లోపలికి వచ్చి గమ్ముని దగ్గరికి వచ్చేస్తుంది అనేసి, ఈవిడేమో లోపల ఉంది, వేరే చోటకి వెళ్ళింది, అటే పక్కకి వెళ్ళింది మొక్కల దగ్గరికి. ఈ లోపు నేను అది ఇలా జల్లేసి కుదిపేసి పెట్టేశాను. వచ్చిన తర్వాత గిన్నె చూసి ఏదండి అంటుంది, అయిపోయింది అన్నాను. అదిగో అలాగే చేస్తారు మీరు అంటుంది. ఏమంటే కూరలోనే కదా వేసాను, మీకు చూపించాలి కదా, ఎంత ఉందని చూపించాను కదండి. అది ఎప్పుడు వేసామా అర్థం కాకపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం కదండి. ఇంకా వేసేసి ఒక కుడికెత్తే ఆగిపోయినట్టే. ఇంకా ఇదిగో గ్యాస్ కట్టేస్తున్నాను. గుమ్మగుమ్మలాడతా వేడి వేడి చేపల పులుసు వేసుకుని వేడి వేడి అన్నం పెట్టుకుని తింటే రొంప గింప వెళ్ళిపోద్ది. కోడలకు రొంప పట్టిందండి, ఆ రొంప తగ్గుతుందని తల్లి కొడుకు రొంప. ఎందుకు పట్టిందో చెప్పండి. అయ్యాను దులిపింది, అందు గురించి బొమ్మలు అయ్యి దులిపి ఫోటోలు అయ్యి దులిపి పెట్టింది. కోసం పెడతావా పెట్టవా నువ్వు అర్ధరాత్రిగా దులిపించానండి. అదేండి రెడీ అయిపోయిందండి, భోజనం చేయటమే తరువాయి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఆ నుంచి వీడియోలు రెగ్యులర్గా కాకపోయినా 2 రోజులకి 3 రోజులకి పెద్ద వీడియోలు కూడా పెడతామండి. అన్నీ సెట్ చేసుకుని పెట్టుకున్నాం. మా బుడ్డోడు స్కూల్కి వెళ్ళిన తర్వాత వంట చేసి తీసి పెట్టాం. మా బుడ్డోడి కాడికి సెలవులు ఇస్తాయండి. మాకు అదో బంపరాఫర్ అండి. బంపరాఫర్ అంటే మామూలుగా కాదండి, ఆడుకుంటున్నాడు మమ్మల్ని. ఒక్క రోజుకే చుక్కలు చూపించేసాడండి. ఇవాళ మళ్ళీ స్కూల్ ఉందని స్కూల్కి వెళ్ళిపోయాడు. హాయ్ అండి.